నిజం చెప్తున్నా, సర్కారు బడి అంటే చాలా మందికి చిన్న సూపే అవుతున్నది కాదల్లా. పైసలు లేకున్నా గానీ అప్పు చేసన్నా సరే పిల్లలను ప్రైవేటు బళ్ళల్లో చదివియాలి అని అనుకుంటారు చాలా మంది. అసలు మంచిగా చదివేటోళ్లకు ఏ బడైనా ఒకటేనోళ్ళ నన్ను అడిగితే. కానీ ఏం చేద్దాము, సర్కారు బడి అంటే చాలా మందికి భయం. అయ్యో చదువులు ఎట్లా చెప్తారో ఏమో, సార్లు యాళ్ళకి అత్తరో రారో, పోరన్ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అని అనుకుంటా అప్పో సప్పో చేసి ఇక ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసేటోళ్ళు వేస్తుంటారు. అగో అసుంటోళ్ళు ఈ ముచ్చట చూడాలి, చూసేయండి మరి. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు అనే ఊర్లో ఉన్నాం వల్ల. అగో ఈడేదో లొల్లైతుంది కదా. ఏందంటారా ఇదంతా? అయితే ఈ ఊళ్ళకు ప్రైవేట్ బడి బస్సులు వచ్చినాయి. ఈ ఊళ్ళో కొందరు పిల్లలు ప్రైవేట్ బల్లే చదువుతారట. వాళ్ళని పట్టుకోబోయేందుకే ఈ బస్సులు వచ్చినాయి అన్నట్టు. ఈ బస్సులను సర్కారు బల్లే పాఠాలు చెప్పే టీచర్లు ఆపిర్రు. ఎందుకంటారా, అసలైతే ఈ ఊళ్ళో 2 సర్కారు బళ్ళు ఉన్నాయి, ఫ్రీ చదువులు. అయినా కానీ కొందరు పిల్లలను ప్రైవేట్ బల్లే చదివిస్తాను, సర్కారు బల్లే పిల్లలు తగ్గిర్రు. అరే ఫ్రీగా మంచిగా చదువులు చెప్తుంటే వీళ్ళేంది ప్రైవేట్ స్కూల్లో పంపుతుర్రు? అసలు ప్రైవేట్ పడడానికి ఈ ఊర్లో ఏం పని? ఇక్కడ జనాల కాడ వేలకు వేల ఫీజులు గుంజుడేంది? మాకంటే మంచిగా ఏమైనా చదువులు చెప్తారా అనుకుంటా ఈ బస్సులకు అడ్డం పడ్డారు. ఈ ఊళ్ళకు ప్రైవేట్ స్కూల్ బస్సులు రానే రావద్దు అనుకుంటా బస్సులను ఆపిర్రోళ్ళ. అప్పుడే కాదు, పిల్లలను ప్రైవేట్ వాళ్ళే చదివించే అమ్మ నాయనలను కూడా కలిసిర్రు. ఇంటింటికి పోయి సర్కారు పడే గొప్పతనం ఏంది, ఇంట్లో చదివిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, ఇక్కడి సార్లు ఎంత మంచిగా పాఠాలు చెప్తారు, ప్రైవేట్ బల్లో ఉన్న కుట్రేషం ఏంది, ఇవన్నీ తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పిర్రు. అయినా కానీ కొందరు ముక్కిరిసిర్రాట. మా పిల్లలను ప్రైవేట్ దాంట్లోనే చదివిస్తాం, సర్కారు వల్లే ఫెయిల్ అవుతారు అని అన్నారట. ఇక గట్ల అన్నందుకు ఈసార్లే ముంగడబడి మార్కులు తక్కువతే మాదే జిమ్మదారి, చదువులు చక్కగా చెప్పకుంటే మేమే కొలువులు ఇడిచిపెడతాం అని వాళ్ళకి చెప్పిర్రు. దగ్గర నుండి చదివిస్తున్నావు, గంట ఎక్కువ చదివిస్తావు. పొద్దుగాల పోవాలి, 8 గంటలకి ఎక్కిస్తావు నువ్వు, అడిపోయి 9:30 అవుతుంది. ఆయన 2:30, 3:30 కెలగొడితే 4:30కి వచ్చాడు. 2-3 గంటలు దిగిపోతున్నాయా? నీకు ఎన్ని వ్యవహారాలు లేవు, ఎంతమంది నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎన్ని కార్యాలయాలు పోట్లేవు, ఎన్ని ఫంక్షన్లు పోట్లేవు. అన్నిట్లలో నెలకొక్కసారి అంటే మా బడికి వచ్చి సార్ మా పిల్లగాళ్ళు ఎట్టున్నారు ఏంటి, నీకు మేము ఫోన్ చేస్తూనే ఉంటాం. వచ్చి మా పిల్లగాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏంటి, నువ్వు ఎంత ఫీజు కడుతున్నావో నాకు తీసుకొచ్చి పైసలు ఏబిజీబీలో ఫిక్స్ చేద్దాం పిల్లల పేరు మీద. కాదమ్మా, మీకు పైసలు ఎక్కువ పంపిస్తున్నారా? మేము ఇంతమంది ఉన్నాము, మాకంటే ఎక్కువ తెలియకల్లో వాళ్ళు నా అంత చదువు వానికి వచ్చిందంటే వానికి గవర్నమెంట్ జాబే వచ్చింది. మీ పిల్లగాని పాస్ చేయించే బాధ్యత వీరికి, చదువు వచ్చే బాధ్యత మాది. వచ్చి అడుగు, నువ్వు వచ్చి అడగాలి కదా. నా పిల్లగానికి ఎందుకు రావట్లేదు అని అడగాలి కదా. 37 మంది ఉంటే 37 మంది పాస్ అయ్యారా లేదా? మేము వచ్చినటువంటి కొన్ని రోజులుగా ఇప్పుడు వీళ్ళు వచ్చి అడగట్లేదు కదా. ఒక స్కీమ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ప్రతి సండే ఒక 5-6 టీచర్లు వచ్చి మేమే మీటింగ్ తిరిగి అమ్మ మీ పిల్లల చదువు, మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు పంపించారు కదా, మేము చదువు చెప్తున్నాం కదా, మీరేమనుకుంటున్నారు, మీటింగ్ మేమన్నా వస్తామమ్మా. ఇక టీచర్లు గంతగానే చెప్పినాక ఆ తల్లిదండ్రులు కూడా మారిరట. నిజంగా వీళ్ళని మెచ్చుకోవాల్సిందే కదా. ఎవరు ఏ స్కూల్లో చదివితే మాకేంది, వచ్చిన వాళ్ళకే చదువులు చెప్తాం, మా జీతం మాకు బరాబరే పడుతుంది కదా, ఎవరు పోతే మాకేంది అని అనుకోలే. సర్కారు బడి గొప్పతనం వివరించుకుంటా తల్లిదండ్రులు లాస్ కాకుండా ఓపికతోని చెప్పిరంటే నిజంగా సార్లు మీకు శనార్థులు.